31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాద్గిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మీ ముందుకు మరొక సరికొత్త స్కీమ్తోని మీ ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటి, ఎలా, ఎందుకు అనే దాని గురించి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. అయినా చాలా కుదించుకొని తీసుకొని రావడం జరిగింది. కొద్దిగా వీడియో లెంత్ అయినా పర్వాలేదు, కొద్దిగా ఓపికతోని చూడండి. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించింది, మీ జీవితానికి సంబంధించిన మ్యాటర్ కాబట్టి వీటిని కొంచెం మీ టైం తీసుకొని చూడండి. ఒకవేళ మీకు టైం లేకపోతే మీ టైం ఉన్నప్పుడే చూడండి, అంతేగాని అలా మీరు లెంతీగా ఉందనేది దానికి మీరు పాజ్ చేసుకుంటూ వెళ్ళకండి. చూడండి, చూసి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం ద్వారా మీ యొక్క భవిష్యత్తుకు ఒక బంగారు బాటను వేసుకోండి. ఓకేనా? అయితే దీంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇది ఎవరి కోసం తెచ్చాము అని అంటే, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కోసం. అంటే ఎవరు వాళ్ళు? లిమిటెడ్ టైంలో వాళ్ళ యొక్క ఇన్కమ్ను సంపాదించుకునే వాళ్ళు. అంటే ఫిలిం స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు, లేదా క్రికెటర్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, లేదా ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళు కావచ్చు. వీళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది ఇది, ఈ స్కీమ్. దీంట్లో ఎలాగిస్తారు? దీంట్లో ఎంట్రీ కావాలంటే వీళ్ళకి ఖచ్చితంగా ఐటీఆర్స్ కావాలి. ఐటీఆర్స్ ఉంటేనే ఈ స్కీమ్లోకి ఎలిజిబుల్. దాంతోపాటు ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఇందులో ఈ స్కీమ్లోకి రావాలంటే ఐటీఆర్స్ కంపల్సరీ ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చూడండి. ఇది ఎవరికి కాదు అని అంటే, ఒకవేళ మీలో ఎవరైనా సరే 100 సంవత్సరాలు నేను బతుకుతానని మీలో ఒక నమ్మకం ఉంటే ఈ వీడియో చూడకండి. అదేవిధంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఈ వీడియో మీకు ఉపయోగపడదు. కాబట్టి ఈ 2 గ్రూప్ల వాళ్ళు, 100 సంవత్సరాలు పైబడి బతుకుతానని ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ఈ వీడియో చూడక్కర్లేదు, పాజ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే? అయితే ఇంకొక మాట, ఈ స్కీమ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటి అంటే, దీని గురించి నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను. మన ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు జరిగేటప్పుడు, స్పెషల్గా మన ఇండియా ఒక వర్డ్ వాడుతూ ఉంటుంది. మన యొక్క శత్రు దేశాల మీద మనం ఏదైతే వాడుతుంటాం, అన్ని యుద్ధ పరికరాలు వాడినప్పటికీ ఒక పరికరం గురించి స్పెసిఫిక్గా మన దగ్గర మనం చెప్తూ ఉంటాం. శత్రు దేశాలకు ఒక భయం పుట్టే విధంగా మనం చెప్తూ ఉంటాం. ఏంటి అది అని అంటే, బ్రహ్మోస్ అనేటువంటి అస్త్రాన్ని మేము ఒకవేళ యూజ్ చేస్తే దానికి ఇచ్చినటువంటి టైం ప్రకారంగా లక్ష్యాన్ని ఛేదించేటువంటి లక్ష్యం దాంట్లో ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మోస్ గురించి మనం చెప్తూ ఉంటాం. ఎప్పుడైనా మన శత్రు దేశాలు మన పైన ఏదన్నా దండయాత్ర చేయాలని, ఏదన్నా కవ్వింపు చర్యలు చేసినప్పుడు ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అలాంటిదే ఇవాళ బ్రహ్మాస్త్రాన్ని మన కోసము మన కార్పొరేషను డిజైన్ చేసి, ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా, ఇవాళ ఉన్న యూత్ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానికి అనుగుణంగా ఈ యొక్క స్కీమ్ను డిజైన్ చేయడం జరిగింది. ఏంటి ఆ స్కీమ్? బీమా కవచ్. పేరులోనే ఉంది కదా, బీమా కవచ్. కవచ్ అంటే ఒక రక్షణ కవచం. దాని గురించి మరి తెలుసుకుందామా? రండి మరి చూద్దాం. ఈ బీమా కవచ్ అనేటువంటిది మనకు రీసెంట్లీ December 3న ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ బీమా కవచ్ అనేటువంటిది, బీమా కవచ్ యొక్క ఏదైతే టేబుల్ నెంబర్ 887 అండి. ఈ స్కీమ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. ఈ బీమా కవచ్ ఎవరికి ఇస్తారు, ఎంత ఏజ్ వాళ్ళకి ఇస్తారు, వాటిని కూడా మనం పరిశీలిద్దాం. దీంట్లో ఇదేంటి, ఏం ప్లాన్ ఇది? వాస్తవానికి ఏం ప్లాన్ ఇది? బీమా కవచ్ అనేటువంటిది ప్యూర్ టర్మ్ ప్లాన్ సార్. మీరు అంతా ఇప్పుడు టర్మ్ ప్లాన్ కావాలంటున్నారు కదా. టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ అంటే టర్మ్ ప్లాన్ కదా. అందుకే ఇది స్పెషల్గా డిజైన్ చేసి ప్యూర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్లో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఈ ప్లాన్లో వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, కండిషన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 65 years. అదేవిధంగా దీంట్లో మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 2 CR. విన్నారా? 2 CR. మ్యాక్సిమం నో లిమిట్. అదేవిధంగా ప్రీమియం పేయింగ్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయండి? రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఉంది, అదేవిధంగా సింగిల్ ప్రీమియం పేమెంట్ ఉంది, లేదు లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ కూడా ఇందులో ఆప్షన్ ఉంది. ఏంటి? 5, 10, 15 years ఇట్లాగా లిమిటెడ్గా కూడా కట్టుకునేటువంటి ఆప్షన్ ఉంది. ఎందుకోసం తెచ్చారు ఇదండి? మీకోసమే తెచ్చారు. మీరు అడుగుతున్నారు కదా, ఇవాళ యూత్ ఏమడుగుతున్నారో దానికి అనుగుణంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి రాబోయేటువంటి
2047 ఏదైతే ఉంటుందో దాన్ని లక్ష్యం చేసుకొని కస్టమర్ ఫ్రెండ్లీ స్కీమ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని డిజైన్ చేసి మీకోసం మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఈ స్కీమ్లో ఎలాగ టర్మ్ ఎంత అండి, ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత, మ్యాక్సిమం టర్మ్ ఎంత? యాక్చువల్ మనం 18 ఇయర్స్ ఎంట్రీ ఏజ్, మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే ఏజ్ 65 ఇయర్స్. అంటే ఇందులో ప్రీమియం ఏదైతే పాలసీ టర్మ్ వచ్చేసి మినిమం 10 ఇయర్స్ అండి. ఏ టర్మ్ తీసుకున్నా మినిమం 10 ఇయర్స్. మీరు సింగిల్ ప్రీమియం తీసుకున్నా 10 ఇయర్స్, లిమిటెడ్ ప్రీమియం తీసుకున్నా కూడా 10 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ టర్మ్తో తీసుకున్నా లేదా రెగ్యులర్ ప్రీమియం తీసుకున్నప్పటికీ కూడా అన్నిటికీ మినిమం టర్మ్ ఎంతండి అని అంటే మనకు 10 ఇయర్స్ ఉంటుందండి. అదేవిధంగా మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి మనకి ఇక్కడ 82 ఇయర్స్ అండి. ఎంత పెద్ద ఆప్షన్ చూడండి. ఒకవేళ 18 ఇయర్స్ పర్సన్ 82 ఇయర్స్ టర్మ్ తీసుకుంటే ఆయన వయసు ఎంతండి? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వరకు నీకు కవర్ ఇస్తామంటున్నాం. తీసుకోవాల్సింది ఎవరండి? ఆలోచించేది ఎవరు? మీరు కదా తీసుకోవాలా వద్దనేది. కాబట్టి ఇందులో ఒక 10 ఇయర్స్ టర్మ్తోని మినిమం టర్మ్, మ్యాక్సిమం టర్మ్ వచ్చేసి 82 ఇయర్స్ ఇస్తాం. ఎప్పుడు 18 ఇయర్స్ వాళ్ళకు 82 ఇయర్స్. దాని ప్రపోర్షనేట్గా ఏజ్ పెరిగినప్పుడు దాన్ని ప్రపోర్షనేట్ చేసుకోవాలి. అంటే 100 ఇయర్స్ వరకు కవర్ ఇస్తున్నాం ఇక్కడ. 100 ఇయర్స్ వరకు లిమిటెడ్గా పేమెంట్ చేసుకోవచ్చు, సింగిల్ పేమెంట్ చేసుకోవచ్చు, రెగ్యులర్ పేమెంట్ చేసుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందాం. ఒకవేళ డెత్ బెనిఫిట్ ఆప్షన్స్లో కూడా ఏమొస్తుంది అని అంటే ఇక్కడ లెవెల్ సమ్ అష్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఒకసారి మనం ఎంట్రీ అయినాం, ఏదైతే తీసుకున్నామో అదే అమౌంట్, అదే సేమ్ సమ్ అష్యూర్డ్ కంటిన్యూ అవుతుంది త్రూఅవుట్ ద టర్మ్, త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ ద 100 సంవత్సరాల వరకు. మీరు ఒకవేళ తీసుకుంటే ఎప్పటి వరకు తీసుకుంటే అప్పటి వరకు అది కవర్ అవుతూ ఉంటుంది. ఇంక్రీజింగ్ దాంట్లో వచ్చేటప్పటికి అది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఇంక్రీజ్ కూడా 6 ఇయర్స్ ఆన్వర్డ్స్ నుంచి ఇంక్రీజ్ 10% చొప్పున ఇంక్రీజ్ అయ్యి అది కూడా 15 ఇయర్స్ తర్వాత అది డబుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ స్కీమ్లో ఇప్పుడు లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంది? బేసిక్ సమ్ అష్యూర్డ్ విత్ సెల్ రిమైన్ ఆల్ సేమ్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. ఎగ్జాంపుల్ ఏదైతే 2 CR ఏదైతే మనం తీసుకున్నామో టోటల్ 10 ఇయర్ వరకు కూడా మనకు 2 CR ఉంటుంది. ఇంక్రీజ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ 5 ఇయర్స్ మాత్రం సేమ్ 2 lakhs ఉంటుంది, 2 CR ఉంటుంది. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు 10% చొప్పున పెరుగుతూ అది టోటల్గా మనకు 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యే వరకు డబల్ అయిపోతుంది. అంటే 2 crores నుంచి కాస్త 4 crores అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ స్కీమ్లో అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి? ఈ స్కీమ్లో వచ్చేటప్పటికి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ ఉంది. అదేవిధంగా లైఫ్ స్టేజ్ ఆప్షన్, ఇది ఒక గొప్ప విషయం అండి. ఇవాళ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇదొక కొత్త శకానికి మన యొక్క LIC నాంది పలికిందండి. ఏంటి అని అంటే ఒకవేళ యంగ్ యూత్ ఉన్నారు, ఒక 25 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, ఒక 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో అతనికి మ్యారేజ్ అయింది లేదా 30లో మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయినప్పుడు అతనికి కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఆయన ఇంతవరకు సింగిల్ ఉన్నాడు, ఇప్పుడు డబుల్ అయ్యాడు. డబుల్ అయినప్పుడు ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి కాబట్టి ఆయన స్పౌస్ వచ్చింది కాబట్టి ఆయన స్పౌస్ వచ్చినందువల్ల ఆయన ఫర్ ఎగ్జాంపుల్ 2 CR ఆయన కవర్ తీసుకున్నాడు అనుకుందాం. దాంట్లో వాళ్ళ స్పౌస్ ఎప్పుడైతే యాడ్ అవుతారో యాడ్ అయినప్పుడు 50% యొక్క కవరేజ్ తీసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చారండి ఇక్కడ. ఎంత? 2 CRలో 50% అంటే ఎంత? 1 CR వరకు తీసుకోవచ్చు. ఎవరికి? యంగ్ యూత్ ఎవరైతే 25 వరకు ఎప్పుడైతే ఇప్పుడే జాయిన్ అయ్యాడు, ఆయన ఒక 30 ఇయర్స్ లోపల మ్యారేజ్ చేసుకున్నాడు, ఆ పర్సన్ ఒకవేళ ఇంకా ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆయన యొక్క ప్రేమానురాగాలు ఆ ఫ్యామిలీ మీద ఉంచాలి అనుకుంటే ఈ రకంగా తీసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చారండి. అదేవిధంగా ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? పిల్లలు వస్తారు కదా. ఒక 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ బాబు వచ్చాడు లేదా పాప వచ్చింది, అప్పుడు 25% వరకు కూడా ఇంక్రీజ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చారు. 25% లేదా 50,000 1 CR వరకు ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట. 25% దాంట్లో తీసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది. సెకండ్ పాప కూడా సేమ్ అట్లాగే తీసుకునేటువంటి ఆప్షన్ 25% అనేది తీసుకునే ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా దీన్ని తీసుకున్నప్పుడు ఏమైంది? ఫస్ట్ స్టార్టింగ్లో బాబు 25 ఇయర్స్ అప్పుడు యంగ్ ఏజ్లో తీసుకున్నాడు, ఇప్పుడు బాబు 30 ఇయర్స్ వచ్చాయి, 35 ఇయర్స్ 30 నుంచి 35 ఇయర్స్ లోపల ఉన్నాడు. అతనికి ఏదైనా మెడికల్ అవసరం పడుతుంది కదా, కానీ ఇక్కడ ఎలాంటి మెడికల్ అవసరం లేకుండానే ఈ యొక్క ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఈ స్కీమ్ అనేది దీంట్లో వాళ్ళకి ఇంక్రీజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎవరికి ఇస్తారు? రెగ్యులర్ చేసుకునేటువంటి వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. సింగిల్ వాళ్ళకు, లిమిటెడ్ వాళ్ళకు బహుశా ఈ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోండి. అదేవిధంగా ఈ స్కీమ్లో జాయిన్ కావాలి అంటే
ఇందులో కూడా స్మోకర్, నాన్ స్మోకర్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. స్మోకర్, నాన్ స్మోకర్ అంటే స్మోకర్కు కొద్దిగా ప్రీమియం ఎక్కువ అవుతుంది, నాన్ స్మోకర్కు ప్రీమియం కొంచెం తక్కువ అవుతుంది. అది కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి, దాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఇవాళ ఎంగేజ్లో తీసుకునే వారికి స్మోకింగ్ అలవాటు కానీ, డ్రింకింగ్ అలవాటు కానీ, డ్రగ్స్ అలవాటు కానీ ఉండకపోవచ్చు. కానీ కొన్నాళ్ళ తర్వాత వాటికి ఎడిక్ట్ అయినప్పుడు ఈ పాలసీ రావాలంటే చాలా ఇబ్బంది. గుర్తుంచుకోండి, ఎంగేజ్లో మీరు మళ్ళీ చెప్తున్నాను నేను యంగ్ యూత్కు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వెళ్తున్న ఈ క్రమంలో ఇది ఎప్పటి వరకు మీ లైఫ్ మొత్తాన్ని కవర్ చేసుకునే విధంగా ఉంది. 100 సంవత్సరాలు నువ్వు బతకడం నీకు అనుకుంటే ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే నీ ఫ్యామిలీకి నువ్వు ఒక ప్రొటెక్షన్ ఇచ్చిన వారు అవుతావు. కాబట్టి దీని గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ప్లాన్లో మెచ్యూరిటీ ఉందా? నో మెచ్యూరిటీ అండి. మీరు ఎంతైతే తీసుకుంటారో అంతవరకు, తర్వాత మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఇందులో రాదు. తర్వాత ప్రీమియం రిఫండ్ ఉందా? ప్రీమియం రిఫండ్ కూడా లేదండి. ప్రీమియం కూడా రిఫండ్స్ కావు. అదేవిధంగా లోన్స్ కానీ, సరెండర్ కానీ, లోన్స్ ఉండవండి, సరెండర్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒకవేళ లిమిటెడ్ టర్మ్ లేదా సింగిల్ ప్రీమియం పేమెంట్ చేస్తే కొన్నాళ్ళ తర్వాత మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీరు వద్దు అనుకున్నట్టయితే అప్పుడు మీరు ఆ ప్రపోర్షనేట్ ఏదైతే టర్మ్ ఉంటుందో దానిపైన మీకు సరెండర్ వాల్యూ అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇక్కడ ఏంటి అనంటే, ఇక్కడ బీమా కవచ్ అనే ప్లాన్ ఏదైతే ఉందో ఈ చిన్న 40 years పర్సన్కు ఒక 2 CR పాలసీ తీసుకున్నట్టయితే ఆయనకు ఒక 20 years టర్మ్తోని 30 years టర్మ్తోని 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారికి ఎలా ప్రీమియం వస్తుంది ఏంటి అనేది మనం ఇక్కడ చిన్న చూద్దాం. రెగ్యులర్ పాలసీలో అయితే ఆయన 20 years అంటే ఆయన 40 years ఉన్నాడు. 20 years అంటే ఎంత? 60 years వరకు ఆయన రిటైర్మెంట్ ఏజ్ వరకు ఆయన కమిట్మెంట్స్ను ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఆయన రెస్పాన్సిబిలిటీ కోసం ఇక్కడ 2 CR పాలసీ తీసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఇయర్లీ ఎంత వస్తుందండి? 43,600 రూపీస్ వస్తుందండి. అదేవిధంగా 30 years తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఎంత 70 years వస్తాయి. అప్పటి వరకు తీసుకున్నట్టయితే ఆయనకు 60,000 వస్తుంది అనమాట. ఏది? 2 CRకు రెగ్యులర్ దాంట్లో నేను చెప్పేది రెగ్యులర్గా. అదేవిధంగా లిమిటెడ్ ప్రీమియం ఒక 10 years కట్టాలనుకున్నాడు, ఆయన 20 years వరకు అంటే 60 years వచ్చే వరకు కావాలనుకున్నట్టయితే ఆయనకి ఇయర్లీ 66,000 పడుతుందండి. 10 years తర్వాత ఆయనకు 10 years పేమెంట్ చేస్తాడు, 20 years వరకు కవరేజ్ ఉంటుంది. ఈ 20 years లోపల ఏమైనా జరిగితే 2 CR వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. ఏం జరగలేదు, ఏమీ రావు. ఇక్కడ ఏదంటే ఆయన రెస్పాన్సిబుల్ ఏదైతే ఉందో రెస్పాన్సిబుల్ పర్సన్గా వాళ్ళ యొక్క ఫ్యామిలీ కోసం ఆయన ఇది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 70 years తీసుకున్నట్టయితే 1,10,000 వరకు ప్రీమియం వస్తుంది అనమాట. అంటే 30 years టర్మ్తోని పెరుగుతూ ఉంది, 20 years టర్మ్తో ఇలా అవుతుంది. అదేవిధంగా సింగిల్గా కట్టాడు అనుకోండి, సింగిల్ ప్రీమియం ఆయన 4,75,000 కట్టాడు, ఆయన 20 years వరకు కవరేజ్ ఉంది. ఆయనకు ఏదైనా జరిగినట్టయితే టోటల్గా 2 CR వస్తుందండి. అదే 30 yearsతో తీసుకున్నట్టయితే 7,84,000 రూపీస్ కట్టినట్టయితే ఆయనకు 30 years వరకు ఇక్కడ ఆయనకు ఒక భద్రత కల్పించబడుతుందండి. అదేవిధంగా దీంట్లో ఇక్కడ దీంతోనే కాకుండా ఇదేది 40 years వాళ్ళకు చూసాం, మనం ఒక 25 years వాళ్ళకు చూద్దాం. నెక్స్ట్ ఒక 3 slides ఉన్నాయి. వాటిని ఒకవేళ మనం ఇందాక చూసింది ఏది 40 years వాళ్ళకు చూసాం, 20 years టర్మ్తోని 30 years టర్మ్తో చూసాం. ఇప్పుడు మనము ఒక 25 years పర్సన్ తీసుకున్నట్టయితే యంగ్ యూత్ వాళ్ళ కోసం చూసినట్టయితే వాళ్ళు ఎంత ప్రీమియం కడతారు, వాళ్ళకి ఎంత కవరేజ్ ఉంటుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పించబడుతుందో మనం చూద్దామా? మరి చూడండి. ఇది మిస్టర్ రామ్ అనేటువంటి పర్సన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే దీంట్లో ఆయన వయసు ఎంత అండి అని అంటే 25 years. రామ్ యొక్క ఏజ్ 25 years. అంటే పెళ్ళి కాలేదు, ఇంకా పెళ్ళి అయినా కాకపోయినా ఇస్తాం. కానీ మనం పెళ్ళి కాలేదు అనుకుందాం, ఒక 25 years పర్సన్కి మనం 2 CR పాలసీ ఇచ్చినట్టయితే ఆయన టర్మ్ ఎంత ఆయన మొత్తం నెక్స్ట్ టర్మ్ ఒక 75 years ఇచ్చామండి. అంటే ఆయన 25 years ఉన్నాడు, 75 years అంటే ఎంత? 100 సంవత్సరాల వరకు ఈయన కవరేజ్ ఇచ్చాము. ఇక్కడ కట్టేది ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. చూడండి, కట్టేది 10 సంవత్సరాలు కడతారు. తీసుకునే కవరేజ్ ఎంత? 2 crores. ఎన్ని సంవత్సరాల కోసం? 100 సంవత్సరాల కోసం. నేను ఇందాక చెప్పాను వీడియోలో ఫస్ట్ 100 సంవత్సరాలు ఎవరైనా బతుకుతామంటే ఈ వీడియో చూడొద్దని. ఎవరైతే బతుకము అనుకునే వాళ్ళు, ఎవరికైతే భయం ఉంటుందో, ఫ్యామిలీ అంటే ప్రేమ అనురాగాలు ఉంటాయో వాళ్ళ కోసమే. కాబట్టి ఇది ప్రత్యేకించి దీన్ని చూడండి. ఒక 25 years పర్సన్ ఒక 10 years ప్రీమియం పే చేసేటట్టు తీసుకుంటే 75 years టర్మ్ తీసుకున్నట్టయితే అప్పుడు ఆయన వయసు వచ్చేసి 100 years అవుతుంది. ఇక్కడ మనం 2 CR పాలసీని తీసుకున్నట్టయితే ఆయన కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్ ప్రీమియం ఇయర్లీ అయితే 1,25,000 అంటే 1,20,000
ఇంకా యాక్సిడెంట్ బెనిఫిట్ కింద దాని ఒక 5,000 రూపాయలు అనేది యాక్సిడెంట్ బెనిఫిట్ కింద మనం తీసుకుంటాం కాబట్టి 1,20,000 మాత్రం, అంటే నెలకు ఒక 10,000 రూపాయలు ఆయన 10 సంవత్సరాలు కడితే ఆయన లైఫ్ టైంలో 100 సంవత్సరాల వరకు 2 crores కవరేజ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగింది 2 crores గోస్ టు నామినీ. కాబట్టి ఇదొక మంచి, చూడండి ఇలాగా ఆయన కడుతున్నాడు 1,25,000 ఆయన ఇయర్లీ కట్టేశాడు. ఇక్కడ ఆయన ఏదైతే ఉందో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కింద ఒక 1 CR ఇస్తున్నామండి. దానికి ఎంత ప్రీమియం ఛార్జ్ చేస్తున్నామండి? ఆయన వయసు ప్రకారంగా ఆయనకు ఒక 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అదే ఇయర్లీ టోటల్గా ఆయన యాక్చువల్ కట్టాల్సిన ప్రీమియం 1,20,000 కడుతున్నాడు, యాక్సిడెంట్ బెనిఫిట్ కింద 5,000 కడుతున్నాడు. టోటల్ కలుపుకుంటే 1,25,600 రూపాయలు కడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు కడుతున్నాడు. 10 సంవత్సరాలు కట్టిన తర్వాత ఆయన తర్వాత ఇంకా ఆగిపోవచ్చు. 10 సంవత్సరాల వరకు ఆయన 25 అయినా 10 సంవత్సరాలు అయితే 35 ఏళ్ళు వస్తాయి. అప్పటి వరకు ఆయనకు ఒకవేళ 30 ఏళ్ళ పెళ్ళైనా 35 ఏళ్ళ పిల్లలు వచ్చినా అప్పటి తర్వాత ఆయన ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇచ్చినట్టు. రేపొద్దున చెప్పొచ్చు, నాకేం జరిగినా 2 CR మీకోసం ఉన్నాయి, మీకోసం యాక్సిడెంట్లు ఏమైనా జరిగితే 3 కోట్ల రూపాయలు మీకోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పొచ్చు మీ ఫ్యామిలీకి. అదేవిధంగా ఎలాగో చూద్దామా? చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఆయన టోటల్గా కట్టే డబ్బులు 10 సంవత్సరాల్లో కలిపి కట్టే డబ్బులు 12,06,000 రూపాయలు కడతాడండి, ఇంక్లూడింగ్ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్తో కలుపుకుంటే. ఆయన కవరేజ్ ఎంత ఇస్తున్నామండి? 2 CR ఇస్తున్నాం. ఎప్పటి వరకు ఇస్తున్నాం? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఉన్నామనుకో, నువ్వు అదృష్టవంతుడివి, 1000లో ఒకడివి, 100 లక్షలో ఒక మనిషివి కావచ్చు కదా. అలా ఉన్నప్పుడు నీ బాధ్యతలన్నీ తీరిపోతాయి. నీకు ఎలాంటి అక్కర లేకుండా ఈ 10 లక్షలు 12 లక్షల కోసం కాదు కదా మీ లైఫ్. మీకు ఒక రక్షణ కవచం కింద ఉండడం కోసం ఇలా తీసుకునడం మూలన ఇది అనేది మీ యొక్క ఫ్యామిలీకి మీరు ఒక మాట ఇవ్వగలుగుతారు. అదే ఇక్కడ చూడండి, 25 years పర్సన్, ఆయన 34 years వరకు, అంటే 35 years వరకు పేమెంట్ చేస్తాడు. ఆయన కట్టేటువంటి ఇయర్లీ ప్రీమియం 1,20,000 ఆయనకు. యాక్చువల్గా యాక్సిడెంట్ బెనిఫిట్ 5,000 కాబట్టి 1,25,600 రూపాయలు అవుతుంది. ఆయన టోటల్గా బెనిఫిట్ కింద వచ్చేసి 2 CR అనేటువంటిది ఆయన టోటల్గా 99 years, ఇక్కడ చూడండి 99 years లేదా 100 years వరకు, ఆయన 100 సంవత్సరాల వరకు ఈ కవరేజ్ అనేది ఉంది. అదేవిధంగా చూస్తాను, స్లైడ్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆయన 25 yearsలో స్టార్ట్ చేశాడు, 1,20,000 చొప్పున. ఆయన ఎక్కడ 33 years 34 years వరకు ఆయన పేమెంట్ చేశాడు. ఇక్కడ చూడండి ఆయనకు 2 CR అనేటువంటిది ఎక్కడైనా కానివ్వండి, ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, ఎప్పుడన్నా కానివ్వండి, ఆయన లైఫ్లో ఎప్పుడు ఏం జరిగినా ఇక్కడ చూడండి ఆయనకు 48వ సంవత్సరంలో అయినా లేదనుకుంటే 60 ఏళ్ల లోపల అయినప్పటికీ కూడా ఆయనకు 2 CR ఉంది. అదేవిధంగా 70వ సంవత్సరంలో జరిగిన ఆయనకు 70 ఏళ్ల వరకు ఒకవేళ యాక్సిడెంట్ జరిగినట్టయితే ఇక్కడ 2 CR వస్తుంది. ఇంకొక యాక్సిడెంట్ బెనిఫిట్ కింద ఇంకొక 1 CR, మొత్తం 3 కోట్ల రూపాయలు వస్తుందండి 70 సంవత్సరాల లోపలైతే. అదే 70 సంవత్సరాలు దాటిందనుకోండి, ఇదే 2 CR అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందండి? ఆయనకు 100 సంవత్సరాలు వచ్చే వరకు ఈ స్కీమ్ ఇందులో ఉంటుంది. ఇక్కడ చూడండి 99 years, అంటే 100 సంవత్సరాల వరకు ఆయన 12,06,000 రూపాయలు కడతాడు. 2 కోట్ల రూపాయలు అనేటువంటిది ఆయన తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏం జరగలేదు, ఏం రావండి, వస్తుందని మీరు ఏమైనా భ్రమతో ఉండారు, ఏం రావు. మళ్ళీ చెప్తున్నా నేను, మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ ప్రేమించే వాళ్ళైతే ఇది తీసుకున్నట్టయితే వాళ్ళకు ఒక భద్రత కల్పించిన వారు అవుతారు. అదేవిధంగా ఇంకొక స్లైడ్ ఉంది, దాని గురించి కూడా నేను చెప్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక స్లైడ్ అన్నాను కదా, ఇంతకుముందు చెప్పిందంతా లెవెల్ సమ్ అష్యూర్డ్ అండి. లెవెల్ సమ్ అష్యూర్డ్ చెప్పాను నేను, అంటే లెవెల్గా వాళ్ళకు ఒక కవరేజ్. ఒకవేళ ఆయన తీసుకున్న 25 years పర్సన్ ఒకవేళ 26 yearsలో ఏం జరిగినా 2 CR ఇస్తాం, లేదా 100 సంవత్సరాల లోపల ఏమైనా జరిగినా 2 CR ఇస్తాం. ఒకవేళ 70 ఏళ్ళ లోపల ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగితే 3 కోట్లు ఇస్తాం అందులో కదా. మరి ఇందులో ఇంకొక స్లైడ్ ఏమి ఇచ్చాను నేను? లెవెల్ సమ్ అష్యూర్డ్ అన్నాం, ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ కూడా అన్నాం కదా. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ యొక్క విషయం ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాం. అదే రామ్ అనే పర్సన్, అదే ఒకవేళ 25 years ఏజ్ పర్సన్, ఆయనకు సేమ్ అలాగే మనం ఒక 10 years ప్రీమియం పేమెంట్ చేసుకునే విధంగా చూడండి. ఇక్కడ 75 years వరకు టర్మ్ ఇచ్చాం, ఆయన ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 years, ఆయనకు 2 CR కవరేజ్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన ఇన్స్టాల్మెంట్ ప్రీమియం వచ్చేసి 2,32,600 రూపాయలు అయిందండి. ఇంతకుముందు దాంట్లో ఎంత ఉంది? 1,20,000, అంటే నెలకు 10,000 ఉండి ఇంతకుముందు. ఇక్కడ ఏమైంది? 2,32,600 రూపాయలు అయింది. ఇందులో ఎందుకు పెరిగింది అంటే ఆయనకు డబుల్ కవరేజ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తాను ఏంటి అని అంటే, ఆయన ఇయర్లీ ప్రీమియం కింద ఆయన కట్టేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు కడతాడు. ఇందులో యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ కూడా ఇందులో యాడ్ చేశాము. 1 కోటి రూపాయలు ఇందులో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి
ప్రీమియం ఏదైతే ఉంటుందో యాక్చువల్ ప్రీమియం ఆయన కట్టాల్సింది ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్లో 2 crores కాస్త 4 crores అవుతుంది. దానికోసం కట్టాల్సినటువంటి ప్రీమియం 10 సంవత్సరాలలో కలిపి 2,27,600 రూపాయలు కడతాడు. అదేవిధంగా ₹1 కోటి మనం ఏదైతే ఇచ్చామో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, దాంట్లో ఆయన 5,000 రూపీస్ చొప్పున కడుతూ ఉంటాడు. కాబట్టి ఆ రెండు మనం ఏదైతే ఇక్కడ మొత్తం టోటల్ చేసినట్టయితే 2,32,600 రూపాయలు అనేది ఇక్కడ ఆయన పేమెంట్ చేస్తుంటారు. ఎన్ని సంవత్సరాలండి? 10 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలే. 10 సంవత్సరాలు చేసే టోటల్ పేమెంట్ ఎంత అండి? 22,76,000 రూపాయలు ఆయన పేమెంట్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలే. ఆయన కవరేజ్ ఏమిస్తున్నామండి ఇక్కడ? 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కవరేజ్ ఇస్తున్నాం. ఎప్పటి వరకు ఇస్తామండి కవరేజ్? చూపిస్తాను. అది 25 ఇయర్స్ పర్సన్, ఆయన 34 ఇయర్స్ వరకు పేమెంట్ చేస్తాడు. ఆయనకు 99 ఇయర్స్ వరకు ఇక్కడ ఈ కవరేజ్ అనేది 2 crores కాస్త 4 crores అవుతుంది. ఎలా అవుతుంది చూపిస్తా. ఇక్కడ చూడండి 4 crores డెత్ క్లైమ్లో కూడా 4 crores వస్తుంది. ఒకవేళ 70 ఇయర్స్ లోపల ఒకవేళ యాక్సిడెంట్ డెత్ జరిగితే 5 కోట్ల రూపాయలండి. 5 కోట్ల రూపాయలు వస్తాయి మీ ఫ్యామిలీకి. గుర్తుంచుకోండి. ఎలాగో చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా నేను ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ అని. ఫస్ట్ 5 ఇయర్స్ మీరు 25 ఇయర్స్ ఉన్నారు, 30 ఇయర్స్ వరకు ఏదైనా జరిగిందండి, 30 ఇయర్స్ వరకు ఏదైనా జరిగినట్టయితే 2 CR ఇస్తాం మేము. ఎలాగ జరిగినా కూడా నార్మల్గానే జరగండి అండి. యాక్సిడెంటల్ జరిగితే 3 CRs ఇస్తాం. ఒక్కడి నుంచి 6వ సంవత్సరం నుంచి ఆయనకు 10% చొప్పున పెరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు పెరుగుతుంది చూపిస్తాను. ఇక్కడ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఈయనకు 2,20,20,00,000 కవరేజ్ అనేది ఇక్కడ ఇచ్చాం. అదేవిధంగా ఇక్కడ నుంచి ఆయనకు రాబోయేటువంటి 45వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుతూ ఆయనకు 45వ సంవత్సరం వచ్చేటప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు ఆయనకు వచ్చేది 40 ఏళ్ళు వస్తాయి. 25 ఏళ్ళ పర్సన్ కదా, ఆయనకు 40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి 4 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఆయనకు కంప్లీట్గా ఉంది. ఇక్కడ నుంచి ఎప్పుడు జరిగినా 40 ఏళ్ళ నుంచి ఆయన 100 ఏళ్ళ లోపల ఎప్పుడు జరిగినా 4 కోట్ల కవరేజ్ ఇక్కడ ఉందండి. ఒకవేళ 70 ఏళ్ళ లోపల ఏమైనా జరిగింది అనుకుందాం యాక్సిడెంటల్గా, అప్పుడు ఆయనకి ఇక్కడ 4 కోట్లతో పాటు ఇంకొక ₹1 కోటి అదనంగా ఇస్తాం యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద. ఇది టోటల్గా ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీని చూయించుకోవడం. ఇంకా ఇవాళ ఏంటి అంటే యూత్ ఏదైతే ఉన్నారో ఇవాళ 25 ఇయర్స్లో ఏదైతే ఎర్న్ చేస్తున్నారో ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఆయన ఎర్నింగ్ కూడా పెరుగుతాయి కదా. అప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది, దాన్ని బీట్ చేసే విధంగా ఈ యొక్క ప్లాన్ను వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చండి. అలా చేసుకున్నట్టయితే ఆయనకి ఇక్కడ చూడండి 100 సంవత్సరాల వరకు 4 కోట్ల కవరేజ్ అనేది ఇస్తున్నాం. ఆయన కట్టేది మాత్రం 22,76,000 మాత్రం పేమెంట్ చేస్తాడు టోటల్గా 10 ఇయర్స్లో కలిపి. దీంట్లో ఏంటి, ఇవాళ జాబ్లకు కూడా గ్యారంటీ లేదు. జాబ్లు ఎప్పుడు ఉంటున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలియట్లేదు. అలాంటి సందర్భంలో 10 సంవత్సరాలు కడితే మీరు 100 సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ తీసుకోవడమే కాకుండా మీకు ఇందులో మీ యొక్క ఫ్యామిలీకి ఒక మంచి రక్షణ కవచాన్ని ఏర్పరిచిన వాళ్ళు అవుతారు. అదే కాదండి, ఇంకొకటి ఉంది, ఇంకొక స్లైడ్ ఉంది, సింగిల్ ప్రీమియం. కొంతమంది ఎలా ఉంటారు, సింగిల్ ప్రీమియం గురించి కూడా ఒకసారి చెప్తాను. మనం ఏం చూసామండి, 2 స్లైడ్ చూసాం కదా. ఒకటి వచ్చేసి లెవెల్ సమ్ అష్యూర్డ్ చూసాం, ఇంకొకటి వచ్చేసి ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ చూసాం. ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఒకటి 2 కోట్లు కాస్త 4 కోట్లు అవుతుంది. లెవెల్ సమ్ అష్యూర్డ్ మాత్రం 2 కోట్లు ఉంటుంది. ఇప్పుడు అదే కాదు, ఒకేసారి నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నా దగ్గర మళ్ళీ నా దగ్గర డబ్బులు లేవు, రేపొద్దున జాబ్ గురించి ఏది నాకు అదంతా అవసరం లేదండి, నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి డబ్బులు, ఈ ఒకేసారి నేను కడతాను, నాకు లైఫ్ టైమ్గా కవరేజ్ ఉండాలి, 100 సంవత్సరాల వరకు కవరేజ్ ఉండాలి, ఏదైనా జరగడం జరిగితే డబ్బులు రావాలి అనేటువంటి వారి కోసం సింగిల్గా ఒకేసారి కడితే, అది కూడా నేను ఎగ్జాంపుల్గా 25 ఇయర్స్ పర్సన్నే తీసుకున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఈ ఎంగేజ్లో తీసుకున్నప్పుడు వాళ్ళకు ప్రీమియం తక్కువ వస్తుందండి. ఈ ప్రీమియం రాబోయే 10 సంవత్సరాలు అదే ఉంటుంది, దాంట్లో మార్పు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి దీనిపైన. ఎవరైతే చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు తీసుకున్నట్టయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను ఏదైతే సింగిల్ ప్రీమియంలో కూడా మీకు దాని గురించి చెప్తాను. అదే రామ్ అనేటువంటి పర్సన్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఆ బాబు యొక్క ఏజ్ ఒకవేళ 25 ఇయర్సే అనుకున్నట్టయితే ఆ పర్సన్ ఒకవేళ సింగిల్గా మనం ఒకేసారి పేమెంట్ చేసినట్టయితే ఆయనకు సేమ్ టర్మ్ తీసుకున్నాం 75 ఇయర్స్ వరకు, అంటే 25 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు కడుతున్నాడు ఇక్కడ? ఒకేసారి కడుతున్నాడు, సింగిల్ ప్రీమియం కడుతున్నాడు, ఒకేసారి పేమెంట్ చేస్తున్నాడు. ఎంత కవరేజ్ ఇచ్చాము? 2 కోట్ల కవరేజ్ ఇచ్చాము. ఆయనకు సింగిల్ ఇన్స్టాల్మెంట్ ఎంత వచ్చిందని 8,66,000 రూపాయలు కడితే చాలు. ఎంత? ఈ 8,66,000 రూపాయలు ఒకేసారి మీరు కట్టారు. మీకు 100 సంవత్సరాల వరకు, ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాల వరకు 2 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం. ఇక్కడ చూడండి ఆయన టోటల్గా కట్టినటువంటి డబ్బులు
8,66,000 రూపాయలే. చిన్న వయసులో తీసుకున్నాడు కాబట్టి పెద్ద వయసు వాళ్ళకి పెరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. నేను ఇక్కడ యంగ్ ఏజ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. వాళ్ళు ఇప్పుడే సంపాదించే స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ యొక్క ప్రేమానురాగాలు ఏ రకంగా చూపిస్తారనే దానికోసం ఈ స్కీమ్ తీసుకొని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఆ పర్సన్ 8,66,000 రూపాయలు కడతాడు. 2 కోట్ల రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందండి? 100 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎక్కడ ఏది యాక్సిడెంట్ కానీ నార్మల్ కానీ ఇందులో యాక్సిడెంట్ లేదండి. సింగిల్గా కడుతున్నారు కాబట్టి యాక్సిడెంట్ కవర్ మేము ఇందులో కవర్ చేయము. ఏ ఏ వయసు వారికైనా ఎంతవరకైనా ఎప్పుడు రిస్క్ జరిగినా కూడా 2 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తాము. చూడండి, 2 కోట్ల కవరేజే ఉంటుంది. ఆయన కట్టే డబ్బులు మాత్రం ఒకేసారి కడతాడు. 8,66,000 రూపాయలు ఒకేసారి కడతాడు. కవరేజ్ మాత్రం సేమ్ అట్లాగే 100 సంవత్సరాల వరకు ఈ కవరేజ్ అనేది ఆయనకు ఉంటుంది. 100 సంవత్సరాల లోపల ఏం జరిగినా కూడా ఆయన యొక్క ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు అనేది వెళ్తాయి. అంటే దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఫస్ట్లో ఏం చెప్పాను, ఎవరైతే ఫిలిం స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్స్ కావచ్చు, లేదా క్రికెటర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, లేదా బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా ఐటీ ప్రొఫెషనల్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నాకు ఒక 60 సంవత్సరాల వరకు ఇన్కమ్ ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? వీళ్ళు ఇవ్వలేరండి. కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఈ సందర్భంలో వీళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే ఇల్లు చక్కబెట్టుకున్నట్టయితే రేపొద్దున ఎలాంటి ఆపద వచ్చినా, ఎలాంటివి ఏమి జరిగినా ఒక బ్రహ్మోస్త్రం లాంటి బ్రహ్మాస్త్రాన్ని వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం అవుతుంది కదా. అది మీ చేతిలో పెట్టినట్టే కదా. మరి దీని గురించి ఆలోచించాల్సింది ఎవరండి? మీరే కదా. నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే. మీ భవిష్యత్తు కోసం మీరు ప్రణాళిక చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? మీదే. కాబట్టి ఈ బాధ్యత సంబంధించి ఇంకేమైనా సలహాలు సూచనలు కావాలి అని అంటే నాకు ఈ కింది ఇచ్చే నెంబర్లో నన్ను కాంటాక్ట్ అయినట్టయితే మీకు మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. దీన్ని చాలా తగ్గించుకొని చెప్పడం జరిగింది. అది ఇంకా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా నేను పొడిగించదలుచుకోలేదు. కాబట్టి మీకు ఫర్దర్ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు ఈ కింది ఇచ్చిన నెంబర్ను నన్ను సంప్రదించినట్టయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేయడమే కాక మీ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఏర్పరచడానికి నా వంతు బాధ్యత కూడా మీకు సహకరిస్తానని చెప్పి ముగిస్తున్నాను. నమస్తే.